హాయ్ అండి, ఇవాళ నేను చపాతీలు తయారు చేస్తున్నాను. ఇందులో మునగాకు కూడా వేసి చేయటం వల్ల చాలా హెల్తీ. చపాతీలు మెత్తగా రావాలి అంటే ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్టు. ఈ మునగాకు అనేది మనకి చాలా మంచి కాల్షియం ఇస్తుంది. కళ్ళకి కూడా చాలా మంచిది ఇది. మనము వారంలో 2-3 టైమ్స్ మునగాకు తింటూ ఉంటే ఒళ్ళు కూడా చాలా, మన బోన్స్ కూడా చాలా గట్టి పడతాయి, చాలా స్ట్రెంగ్త్. ఇప్పుడు వీటిని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిలో ఈ మునగాకు మొత్తం మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుతూ ఉండాలి బాగా. ఇప్పుడు ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వేసి మీ పిండి అంతా మునగాకులో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. చపాతీలకి పిండి కలపడంలోనే ఉంటుంది చపాతీలు మెత్తగా రావాలంటే. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తే, నెయ్యి వేయడం వల్ల చపాతీలు చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి, గట్టి పడకుండా ఎక్కువ టైం ఉన్నా కూడా. ఇప్పుడు ఈ పిండి ఒక 1/2 అవర్ నానాక ఇప్పుడు వీటిని చపాతీలాగా చేసుకున్నాం. ఇప్పుడు ఒక అరగంట పిండి కలిపినాక 1/2 అవర్ నానితే అప్పుడు చపాతీలు బాగా మెత్తగా వస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా చపాతీలో ఈ మునగాకు కూడా వేసుకొని చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకి బాడీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇలా మునగాకు వేసుకొని చేసుకోపోయినా కూడా 2-3 డేస్ అయినా స్టోర్ ఉంటాయి. ఇవి ఏం పాడవవు చపాతీలు 2 డేస్ వరకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని ఫస్ట్ ఒక 2 మినిట్స్ దాకా సిమ్లో కాల్చుకోవాలి ఇవి. తర్వాత హైలో పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుందాము. చపాతీలలో ఆయిల్ కాకుండా నెయ్యి వేయడం వల్ల చపాతీలు మరింత రుచిగా ఉంటాయి. టేస్టీ మునగాకు చపాతీలు రెడీ అయిపోయినాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మిగిలిన ఉన్న పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఈ చపాతీలు కూడా ఎంతో టైం పట్టదు చేయటానికి కూడా. పిండి కలపడం ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది. కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.